ఈ వారం నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా అందరికీ ప్రశంసల వర్షం కురిపించారా, లేదంటే అందరికీ తిట్ల దండకాలు స్టార్ట్ అయ్యాయా? ఇలాంటివన్నీ తెలియాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇకపోతే ఈ వీక్ వచ్చేసి సోనియాని నాగార్జున గారు ఏమంటారో చూసేద్దాం వచ్చేయండి. ఈ వారం నువ్వు చాలా యాక్టివ్ గా ఉన్నట్లు అనిపించేస్తుంది అనేసరికి, యా సార్, అన్ని టాస్క్లలో నాకు కొంచెం యాక్టివ్నెస్ అనేది ఎక్కువైపోయింది సార్, ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, గడిచే కొద్దీ ఇంకా ఆడాలి, ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి అన్నట్లుగా అనిపిస్తుంది అంటూ చెప్తుందా. అసలు ఈ సోది వినలేక చచ్చిపోయాను రా బాబోయ్. మరి నాగార్జున గారు ఎలా విన్నారో. ఇక నాగార్జున గారు వచ్చేసి, అవునా అమ్మా, అందుకనేనా మీ టీంలో ఎవరు ఉండాలి, ఎలాంటి వాళ్ళు ఉండాలి, వీళ్ళు వీక్ వాళ్ళు స్ట్రాంగ్, అసలు ఈ అమ్మాయి అసలు పర్ఫార్మే చేయదు, మణికంఠ వేస్ట్ అయ్యి అనేసి ఎదవ సోదంతా చెప్తూ ఉన్నావు. అయినా అంత ధైర్యం ఉంటే బయటనే చెప్పొచ్చు కదమ్మా సోనియా. అందరికి వెళ్ళి ఏదో విష్ణు దగ్గరికి వెళ్ళి, విష్ణు నీలో ఇది నాకు నచ్చట్లేదు కొంచెం మార్చుకో, మణికంఠ దగ్గరికి వెళ్ళి ఈ విషయంలో నువ్వు వీక్ ఉన్నావు, ఇక్కడ స్ట్రాంగ్ అవ్వని ఓపెన్ గా పాయింట్స్ ని డిస్కస్ చేయొచ్చు కదమ్మా. ఎందుకని పద్దాకా అలా పృథ్వీతోనో లేదంటే నిఖిల్ తోనో చాటుగా ఉంటూ మాటలు చెప్తూ ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? నువ్వు గేమ్ లో మంచిగా పర్ఫామ్ చేస్తున్నావు, నిజంగానే టాస్క్ లలో 100% ఎఫర్ట్స్ పెడుతున్నావు. ఇంకా ఇలాంటివి కనుక బ్యాక్ బిచ్చింగ్లు అవి ఇవి తగ్గిస్తే మాత్రం పక్కాగా టాప్ లిస్ట్ లో ఉంటావు సోనియా. ఎందుకు చెప్తున్నాను నువ్వే బాగా ఆలోచించుకో. ఈ విషయాలు ఆడియన్స్ పిన్ టు పిన్ బాగా గమనిస్తారు అన్నట్లుగా చెప్పడం జరిగింది. అప్పుడు సోనియా వచ్చేసి, సార్ నాకు ఈ హౌస్ లో చాలా కొంతమంది కనెక్టెడ్ ఉన్నారు, నేను వాళ్ళతో ఎక్కువగా కనిపిస్తున్నాను కావచ్చు, అందుకని అలా పోర్ట్రే అవుతుందో లేదో ఏంటో నాకు తెలియదు గానీ యాక్చువల్లీ నిఖిల్ వచ్చేసి తన క్లాన్ లో ఎవరెవరు ఉండాలనేది నన్ను అడగలేదు సార్. తను డిసైడ్ అయ్యాక నాకు ఒక మాట చెప్తే నేను నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకున్నా సార్. ఆబ్వియస్లీ వాళ్ళు నా దోస్తులు కదా సార్, సో అందుకని వీళ్ళుంటే ఇలా ఉంటది, వాళ్ళుంటే ఇలా ఉంటుంది అనేసి జస్ట్ మా గేమ్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి క్లాన్ కి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండాలి అన్నట్లుగా నేను తీసుకున్న డెసిషన్ అంతే సార్. ఓవరాల్ గా నిఖిల్ డెసిషన్ ఫైనల్ అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఓకే అమ్మా సోనియా, కానీ ఒకటి గుర్తు పెట్టుకో, ఇక్కడ అందరూ సోలోగానే వచ్చారు, సోలోగానే కప్పు కొడతారు, అంత గ్రూప్ గేమ్ లో ఇవన్నీ పనికిరాదు. అసలు ప్రతిదీ నువ్వు చెప్పినట్లే వినాలి, ప్రతిదీ నువ్వు అనుకున్నట్లే జరగాలి అన్న కాన్సెప్ట్ ని పక్కన పెట్టేసి గేమ్ ని గేమ్ లా చూడు, గేమ్ ని గేమ్ లాగే ఆడు అన్నట్లుగా నాగార్జున గారు వచ్చేసి ఇచ్చి పడేస్తారనమాట. చెప్పి చెప్పనట్లుగా అంటీ అంటున్నట్లుగా ఇండైరెక్ట్ గా కౌంటర్ స్మోత్ అయితే మోగించేశారని చెప్పుకోవాలి. మరి స్నేకియా సారీ సోనియా ఈ వారం ఎలిమినేట్ అవుతుంది అంటారా? మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.